హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇస్రో డాకింగ్ ప్రయోగం విజయవంతమైంది. ఇస్రో డాకింగ్ అనే ప్రయోగాన్ని విజయవంతమైందని మనకి అనౌన్స్ చేసింది. అయితే డాకింగ్ అంటే ఏంటంటే అంతరిక్షంలో వేరుగా ఉన్న రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అని అంటారు. ఏవైతే రెండు ఉపగ్రహాలు ఉంటాయో వాటిని అనుసంధానం చేయడాన్ని డాకింగ్ అంటారు. అయితే ఉపగ్రహాలను వేరు చేయడాన్ని అన్డాకింగ్ అని అంటారు. అయితే ఈ డాకింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఒకటి, విద్యుత్ని ఎలక్ట్రిసిటీని బదిలీ చేయడం, ఇంధనాన్ని ట్రాన్స్ఫర్ చేయడం, వ్యోమగాములు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తారనమాట ఈ డాకింగ్ ప్రాసెస్ వల్ల. అయితే డాకింగ్ ప్రయోగంలో ఫస్ట్ స్థానంలో అమెరికా, సెకండ్ రష్యా, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్ ప్లేస్లో భారత్. అయితే ఈ డాకింగ్ ప్రయోగంలో భారత్ అనేది 4వ స్థానాన్ని కలిగి ఉంది. విజయవంతం అయింది కూడా. నెక్స్ట్ అయితే ఈ డాకింగ్ అనే శాటిలైట్ని పోలార్ PSLV C60 అనే ర్యాకెట్ ద్వారా ప్రయోగించారనమాట. నెక్స్ట్ పద్మ పురస్కారాలు, ఇవి 2025. అయితే ఇవి గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖు నాడు మనకి రాష్ట్రపతి ప్రదానం చేస్తారు కదా. అయితే మొత్తం ఎంతమందికి అంటే 139 మందికి పద్మ పురస్కారాలని బహుకరించడం జరిగింది. అయితే ఆ మూడు ఏంటి, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మవిభూషణ్ మొత్తం 7గురికి పొందుకున్నారు. పద్మభూషణ్ అయితే 19 మంది పొందుకున్నారు. పద్మశ్రీ 113 మంది పొందుకున్నారు. అయితే ఈ 139 మందిలోని మహిళలు 23 మెంబర్స్ అండ్ విదేశీయులు 10 మంది పద్మ పురస్కారాన్ని పొందుకున్నారు. అయితే పద్మ విభూషణ్ 7గురు అని చెప్పుకున్నాం కదా. అందులో ఆ 7గురు ఎవరెవరు అంటే, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి, ఇతను తెలంగాణకు చెందిన అతను, వైద్యం అనమాట ఇతని యొక్క విభాగం. నెక్స్ట్ జస్టిస్ జగదీష్ సింగ్, ఇతను చండీగఢ్ రాష్ట్రానికి చెందిన అతను, ప్రజా వ్యవహారాల వల్ల. కుముదిని రజనీకాంత్, ఇతను గుజరాత్కి చెందిన అతను, కళలు. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను. MT వాసుదేవన్ నాయర్, ఇతను సాహిత్యము, కేరళ రాష్ట్రానికి చెందిన అతను. ఒసాము సుజుకి, ఇతను వాణిజ్యం, జపాన్కి చెందిన అతను. శారద సిన్హా, కళలు, ఇతను బీహార్ రాష్ట్రానికి చెందిన అతను. అయితే తెలంగాణలో పద్మ పురస్కారాలు ఇద్దరికి వచ్చాయన్నమాట. వాళ్ళు ఎవరెవరంటే, నాగేశ్వర్ రెడ్డి, ఇతనికి పద్మ విభూషణ్ వచ్చింది, ఇతను వైద్యుడు. అండ్ మందకృష్ణ మాదిగ, ఇతను పద్మశ్రీ వచ్చింది ఇతనికి, ఇతను ప్రజా వ్యవహారాల ద్వారా పొందుకున్నారనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 5గురికి పద్మ పురస్కారాలు అనేవి వచ్చాయి. వాళ్ళు ఎవరెవరంటే, నందమూరి బాలకృష్ణ, ఇతను కళలు కదా, యాక్టర్ కదా, ఇతనికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందనమాట. PVB, నందమూరి బాలకృష్ణకి పద్మ విభూషణ్, మిగిలిన 4గురికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. ఆ 4గురు ఎవరంటే, మిరియాల అప్పారావు, కళలు, మాడుగుల నాగఫణి శర్మ, కళలు, KL కృష్ణ, సాహిత్యము, పంచముఖి రాఘవాచార్య, సాహిత్యము. కళల్లో 3గురికి, సాహిత్యంలో 2కి. అయితే మొత్తం ఓవరాల్గా అయితే 5 పురస్కారాలు, అందులో పద్మ విభూషణ్ నందమూరి బాలకృష్ణ. నెక్స్ట్ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో జరిగాయి కదా. అక్కడ ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే, ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి అతను ప్రబోవో సుబియాంటో. అయితే ఈ 76వ గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే, స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్. అయితే ద్రౌపది ముర్ము జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్ జాతీయ క్రీడా పురస్కారాలు 2024. ఈ క్రీడా పురస్కారాలని 2025 జనవరిలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి బహుకరించారు. అయితే ఖేల్రత్న అవార్డు గ్రహీతలకు, ఎవరైతే ఈ ఖేల్రత్న అవార్డు గ్రహీతలు ఉన్నారో వాళ్ళకి మెడల్తో పాటు, ప్రశంసా పత్రంతో పాటు 25 లక్షల రూపాయలు అనేది బహుకరిస్తారనమాట. అయితే ఖేల్రత్న అవార్డు 25 లక్షల రూపాయలు ఇస్తారు. అర్జున అవార్డు గెలుచుకున్న వాళ్ళకి 15 లక్షల రూపాయలు, ద్రోణాచార్య అవార్డు గెలుచుకున్న వాళ్ళకి 15 లక్షల రూపాయలు, ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 10 లక్షల రూపాయలు. అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు 4గురు పొందుకున్నారు ఈ సంవత్సరము. అంటే 2024కు గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు 4గురు పొందుకున్నారు. వాళ్ళు ఎవరెవరంటే, మను భాకర్, షూటింగ్, దొమ్మరాజు గుకేష్, చెస్, హర్మన్ ప్రీత్ సింగ్, హాకీ, ప్రవీణ్ కుమార్, పారా అథ్లెట్, ఇతను హై జంపర్ అనమాట. షూటింగ్, చెస్, హాకీ, హై జంపర్, ఇందులో ఒకరు పారా అథ్లెట్.
నెక్స్ట్ ఖేల్ రత్న అవార్డు నలుగురికి వచ్చింది. ఇప్పుడు చూస్తున్నాం కదా నలుగురు. నెక్స్ట్ అర్జున అవార్డు 32 మందికి వచ్చింది. ద్రోణాచార్య అవార్డు ముగ్గురికి రెగ్యులర్లో. ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది గురువులకి ఇస్తారు కదా, ఇది 2 గురువులకి వచ్చిందనమాట ఈసారి. నెక్స్ట్ మహాకుంభమేళా 2025. ప్రజెంట్ మనం న్యూస్లో చూస్తున్నాం కదా, ఉత్తరప్రదేశ్లో మనకి మహాకుంభమేళా అనేది జరుగుతుంది కదా. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఏదైనా ఉందంటే అది మహాకుంభమేళా. ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 2025 జనవరిలో ప్రారంభమైంది. 2025 ఎప్పుడు ప్రారంభమైందంటే జనవరిలో ప్రారంభమైంది. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా, ఇప్పుడు జరిగింది ఇది మహాకుంభమేళా. బట్ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కుంభమేళా 45 రోజుల పాటు ఉంటుందన్నమాట. ఎన్ని రోజులు? ఏ కుంభమేళా అయినా 45 రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ ఏడాది ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళకు ఒక విశిష్టత ఉంది. ఏంటంటే అది 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళా అనమాట. 144 సంవత్సరాలు తర్వాత జరుగుతుంది కాబట్టి దీన్ని మహాకుంభమేళా అన్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ సంవత్సరం మహాకుంభమేళా అనేది జనవరి 13వ తారీఖున ప్రారంభమైంది. అది పుష్య పూర్ణిమ రోజు. దాన్ని పుణ్యస్నానం రోజుతో స్టార్ట్ చేసి చివరి రోజు ఎప్పుడంటే ఫిబ్రవరి 26న. స్టార్టింగ్ జనవరి 13న అయితే చివరి రోజు ఫిబ్రవరి 26. మహాశివరాత్రికి ఆ రోజు రాత్రి రాజస్నానంతో ముగిస్తారనమాట. స్టార్టింగ్ పుణ్యస్నానము, లాస్ట్ రోజు రాజస్నానము. అయితే స్టార్టింగ్ జనవరి 13th, ఫిబ్రవరి 26న ఎండింగ్. అయితే 4 రకాల కుంభమేళాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా. కుంభమేళా అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళా 4 సంవత్సరాలకి, ఎవ్రీ 4 yearsకి ఒకసారి. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రయాగ్రాజ్లో జరిగేది మహాకుంభమేళా. సో కుంభమేళా 4 సంవత్సరాలకి, అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకి, పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి, మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. థ్యాంక్ యూ.